హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సంధ్య నరేష్. సో ఈరోజు అయితే చామగడ్డ కారం పులుసు ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ మొత్తం చూపిస్తాను. సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే దానికి కావాల్సినవన్నీ అన్నీ కట్ చేసి నీట్గా పెట్టుకోవాలి ఒక సైడ్కి. సో ఫస్ట్ అయితే నేను ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాక ఇంకా నెక్స్ట్ టమాటాసు అన్నీ ఒక కప్లో వేసుకున్నాక సేమ్ తాలింపుకి ఏమేమి కావాలో పచ్చిమిర్చి కరివేపాకు కూడా అందులోనే వేసేసుకుంటున్నాను. సైడ్కి పెట్టుకున్నాక ఇంకా నెక్స్ట్ టమాటాస్ కూడా తీసుకున్నా. ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నా, అలానే ఒక 4 టమాటాస్ తీసుకున్నాను. ఇప్పుడు చామగడ్డ నీట్గా వాష్ చేసుకోవాలి. చామగడ్డలో చాలా ఎక్కువ డస్ట్ ఉంటుంది. సో దానివల్ల మనం 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. నీట్గా వాష్ చేసుకున్నాక ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాక ఇందులోనే కొంచెం పసుపు అలానే ఇంకొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్నందుకు కొంచెం జిగురు అనేది ఉండదన్నమాట. సో ఇంకా పసుపు ఉప్పు అలానే యాడ్ చేసుకున్నాక ఒక 2 విజిల్స్ తెప్పిస్తే సరిపోతుంది. 2 విజిల్స్కి మనకి కరెక్ట్గా మెత్తగా అయిపోతాయి అన్నమాట. అంతమించి ఎక్కువ విజిల్స్ తెప్పిస్తే ఇంకా ఫుల్గా మ్యాష్ అయిపోతాయి. అందుకే ఓన్లీ 2 విజిల్స్ తెప్పిస్తే సరిపోతుంది. సో ఈ లోపల మనం చింతపండు అయితే నానేసుకోవాలి. నేనైతే ఇది ఊరు చింతపండు చాలా పులుపు ఉంటుంది. సో నేను కొంచెం తీసుకున్నా. మీరు చింతపండు పులుపు ఎలా తింటారో దాన్ని బట్టి సోక్ చేసుకోండి వాటర్లో. ఇది కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. సో ఇప్పుడు ఇవి ఒక 1 టేబుల్ స్పూన్ శనగపప్పు తీసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చి, అలానే ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఇంకా అలానే జీలకర్ర కూడా తీసుకోవాలి. సో ఇవన్నీ అయితే పక్కనకి తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మెయిన్ దీంట్లో కావాల్సినవి ఇవే అన్నమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి కూడా మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి తీసుకోవాలి. పచ్చి కొబ్బరిలో కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని నీట్గా పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని ఇది కూడా ఒక సైడ్కి ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో అంటే మనకి ఆ కుక్కర్ విజిల్ అది ఉడికే లోపల ఇవన్నీ రెడీ చేసుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుందన్నమాట కుక్ చేసేటప్పుడు. సో ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా, ఆ మసాలాలన్నీ ఒక్కసారి మనం రోస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే శనగపప్పు వేసుకున్నాను. శనగపప్పు కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. సో లైట్గా అయితే రోస్ట్ చేసుకోవాలన్నీ. మెయిన్ ఏంటంటే ఇక్కడ మార్చకుండా లైట్గా రోస్ట్ చేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది ఉంటుంది. సో ఇంకా లాస్ట్లో అన్నీ యాడ్ చేసేసుకొని ఒకసారి నీట్గా రోస్ట్ చేసుకున్నాను. అలానే ఇందులోనే కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ రోస్ట్ అయిన తర్వాతకి చల్లగా అవ్వడానికి పక్కన పెట్టేసుకున్నాను. సో మిక్సీ జార్లో వేసుకొని పక్కన పెట్టుకుంటున్నా. కొంచెం చల్లగైనాక పౌడర్ చేసి పెట్టుకోవాలి. సో ఈ లోపల అయితే మనకి కుక్కర్ అయితే అయిపోయింది విజిల్స్. ఇవైతే అన్నీ పైనుండే తొక్కంతా తీసుకొని నీట్గా చిన్న పీసెస్ కాకుండా జస్ట్ మీడియం పీసెస్గా కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా అయినా సరే స్మాష్ అయిపోతాయి, అందులో మొత్తం కలిసిపోతాయి. సో అందుకే మీడియంలో అయితే కట్ చేసుకోవాలి. అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం ఆయిల్లో వేపుకుంటే కొంచెం టేస్ట్ ఎక్కువ బాగుంటుందన్నమాట. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్నవన్నీ ఇందులో వేసుకోవాలి. జస్ట్ లైట్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది. లైట్ గోల్డ్ కలర్ వచ్చిన వరకు వేపుకోవాలి. బాగా వేపుకున్నాక ఇవన్నీ తీసి ఒక గిన్నెలో అయితే పెట్టుకోవాలి. సైడ్కి తీసి పెట్టుకుందాం. సో ఇంకా నెక్స్ట్ అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఆయిల్ బట్టే కొంచెం టేస్ట్ ఉంటుంది కాబట్టి లైట్గా కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇందులోనే ఆవాలు, జీలకర్ర, ఇంకా ఆనియన్స్ అయితే యాడ్ చేసుకొని వేపుకోవాలి. ఇందులోనే అల్లం పేస్ట్ అయితే వేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం నేను అప్పటికప్పుడు దంచుకొని వేసుకున్నాను. ఇలా అయితే ఇంకా టేస్ట్ ఎక్కువ ఉంటుంది అనేసి. ఇంకా అలానే లైట్ కొంచెం పసుపు, ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగా వేగుతాయి. తాలింపు కూడా బాగుంటుంది టేస్టీగా.
ఇంకా కొంచెం తాలింపు వేగిన తర్వాత టమాటా అయితే యాడ్ చేసుకోవాలి. కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. టమాటా జస్ట్ మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఇంకా అలానే ఇందాక మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, అదంతా తీసేసుకొని చింతపండు మొత్తం యాడ్ చేసుకోవాలి జ్యూస్. సో ఇది యాడ్ చేసుకున్నాక మనం ఇందాక రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు, అవన్నీ పౌడర్ చేసుకున్నాం కదా, సో ఆ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ కానీ 1.5 గ్లాస్ కానీ వాటర్ అయితే యాడ్ చేసుకొని కొంచెం బాయిల్ అయ్యే వరకు ఉంచుకోండి. బాయిల్ అయినప్పుడు లైట్గా బెల్లం అయితే యాడ్ చేసుకోండి. బెల్లం పులుపు ఉన్నప్పుడు చాలా టేస్ట్ బాగుంటుంది. కొంచెం బాగా మరిగిన తర్వాతకి చామగడ్డలు అయితే వేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ సిమ్లో పెట్టుకొని బాగా మరిగించుకోవాలి. ఎంత బాగా మనకి మరుగుతుందో అంత టేస్టీ ఉంటుంది ఇది. సో ఇంకా లాస్ట్లో ఇంకా అన్నీ టేస్ట్ చేశాక అన్నీ సరిపడ్డాయా అనుకున్నప్పుడు లాస్ట్కి ఇంకా కొబ్బరి పేస్ట్ వేశాక నెక్స్ట్ ఇంకా ఆఫ్ చేసేసేయాలి వెంటనే, లేకపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో ఇంకా ఆఫ్ చేసుకున్నాక మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ గైస్, బాయ్ బాయ్.